అందరికీ నమస్కారం. ఇవాళ నిన్న మాకు విజయవాడలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్లో జరిగిన మీటింగ్ అనంతరం ఇవాళ నేను మా గౌరవ సెక్రటరీ గారు సానా సతీష్ గారు ఇవాళ మంగళగిరి అంతేకాకుండా మూలపాడు స్టేడియంలో ప్రారంభించడానికి వచ్చాం. మంగళగిరి స్టేడియం ముందుగా అనుకున్నట్లు ఇంటర్నేషనల్ స్టేడియం చేయలేకపోయినా రేపు రాబోయే అమరావతిలో సరికొత్త స్టేడియం ఇంటర్నేషనల్ స్టేడియం రాబోతుంది. దానిలో భాగంగా మంగళగిరిలో ఉన్న ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ని చక్కటి స్టేడియం అంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడే విధంగా లీగ్ మ్యాచ్లు, జోనల్ మ్యాచ్లు ఆడే విధంగా ఇక్కడ స్టేడియంని డెవలప్ చేయడమే కాకుండా రేపు రాబోయే కాలంలో ఏపీఎల్ని ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తీసుకెళ్దామనే ఆలోచనతో ముందుకు వెళ్తాను. ఆ ఏపీఎల్కి హెడ్ ఆఫీస్ కింద మంగళగిరి స్టేడియంని పెడదాం. విశాఖపట్నం స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్లు బాగా జరుగుతున్నాయి కాబట్టి ఏపీఎల్ ఎక్కువ మ్యాచ్లు మంగళగిరిలోను, అంతేకాకుండా మూలపాడులోను, కడపలోను ఇట్లా అన్ని ప్రాంతాల్లో నిర్వహిద్దామని ఆలోచిస్తున్నాం. దానిలో భాగంగా ఇవాళ మంగళగిరి స్టేడియంని సందర్శించి ఏమేమి ఆల్రెడీ దీనికి టెండర్స్ ఫ్లోట్ అయినాయి, వర్కులు ఏమేమి జరుగుతున్నాయో పరిశీలిద్దామని వచ్చాం. ఈ స్టేడియంని అభివృద్ధి చేసి చక్కటి స్టేడియంగా ఉపయోగించే విధంగా ఇక్కడికి వచ్చి దీని ఏర్పాట్లు పరిశీలిస్తూ జరుగుతుంది. త్వరలో మంగళగిరి స్టేడియంను మరింత అభివృద్ధి చేసే కార్యక్రమాలన్నీ మా సెక్రటరీ గారు సానా సతీష్ గారు వివరిస్తారు. ప్రస్తుతం ఏపీఎల్ రేపు రాబోయే సీజన్ ఆఫ్ ఏపీఎల్ ప్రారంభోత్సవం మ్యాచ్ మంగళగిరి స్టేడియంలో స్టార్ట్ అవ్వాలి. అది గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిద్దాం, ఉప ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిద్దాం. ముఖ్యంగా ఈ ప్రాంత ఎమ్మెల్యే గౌరవ మంత్రి మా యువనేత నారా లోకేష్ గారితో ఆధ్వర్యంలో మంగళగిరిలో మేము స్టేడియం ప్రారంభించుకుందాం అనుకుంటున్నాం. కాబట్టి మొత్తం రెనోవేట్ చేసి వారి చేతుల మీదుగా ఇక్కడ ఈ స్టేడియంని రేపు మే లోపల పూర్తి చేద్దామనే టార్గెట్ పెట్టుకున్నాం. మేము కూడా విశాఖపట్నం స్టేడియం చూస్తే 45 రోజుల్లో రెనోవేట్ చేసాం. అట్లాగే సుమారు 2 నెలల సమయం పట్టుద్ది ఇక్కడ కూడా. దీన్ని మొత్తం అంతా బాగు చేసి ప్రేక్షకులు కూర్చునే విధంగా, అంతేకాకుండా ఏపీఎల్ మ్యాచ్లు జరిగేటట్టు సుమారు 5 కోట్లతో లైట్లు పెట్టడం, స్టాండ్స్ బాగు చేయటం, బాగా పైకి వెళ్ళే స్టాండ్స్లో చూస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఆ స్టాండ్లు మూసివేయటం, నీట్గా తయారు చేసి స్టేడియంని ఒక చక్కటి స్టేడియంగా అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ఇక్కడికి రావడం జరిగింది.